హలో ఆల్, ఐఎమ్ క్యాత్రమణి అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఏపీపీఎస్సికి సంబంధించిన గ్రూప్ 2 యొక్క సిలబస్ గురించి చూసుకోబోతున్నాం. అయితే గ్రూప్ 2 అనేది మెయిన్గా ఏపీపీఎస్సి పెట్టే ఎగ్జామ్లో రెండు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామన్నమాట. ఒకటేమో స్క్రీనింగ్ టెస్ట్, దీనే ప్రిలిమినరీగా కూడా చెప్పుకోవచ్చు. ఇంకొకటి వచ్చేసరికి మెయిన్స్ టెస్ట్. మెయిన్స్ రెండు ఎగ్జామ్స్ అంటే రెండు పేపర్స్ ఉంటుంది. ఇక తర్వాత స్క్రీనింగ్ టెస్ట్ అంటే ప్రిలిమినరీ వచ్చేసరికి మనకు ఒకటే ఎగ్జామ్ ఉంటుంది, 150 మార్క్స్. మెయిన్స్ లో 150 మార్క్స్ 300 మార్క్స్ ఉంటుంది, రెండు పేపర్స్ ఉంటాయి. అయితే దీని యొక్క సిలబస్ అనేది మనం క్లియర్ గా ఈ వీడియోలో చూసుకుందాం. మనకి ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ సిలబస్ ఫర్ స్క్రీనింగ్ అండ్ మెయిన్ ఎగ్జామినేషన్ అంటే రెండింటికి సంబంధించిన సిలబస్ ఈ పీడిఎఫ్ లో అనేది ఉంది. ఫర్ ద రిక్రూట్మెంట్ టు ది పోస్ట్ ఆఫ్ గ్రూప్ 2 సర్వీసెస్ సిలబస్ ఫర్ స్క్రీనింగ్ టెస్ట్ యొక్క సిలబస్ అనేది చూసుకుందాం ఇప్పుడు. అయితే మనకు జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీకి సంబంధించిన సిలబస్ అనేది ఈ స్క్రీనింగ్ టెస్ట్ లో ఉంటుంది. వాటికి సంబంధించిన 30 మార్క్స్ అనేవి ఇండియన్ హిస్టరీ నుంచి వస్తాయి అన్నమాట. ఇండియన్ హిస్టరీ వచ్చేసరికి మనకు ఏన్షియంట్ హిస్టరీ, మెడివల్ హిస్టరీ అండ్ మోడర్న్ హిస్టరీ, వీటిలో ఏవేవి అయితే ఉంటాయో అవి అనేవి క్లియర్ గా మనకు కనిపిస్తున్నాయి, స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి. ఆ సిలబస్ అనేది గ్రూప్ 2 లో స్క్రీనింగ్ టెస్ట్ లో ఉంటుంది అనమాట. 30 మార్క్స్ హిస్టరీ నుండి ఉంటాయి. ఆ తర్వాత మనకు జాగ్రఫీ నుండి 30 మార్క్స్ ఉంటాయి. జాగ్రఫీ అనేది జనరల్ అండ్ ఫిజికల్ జాగ్రఫీ, ఎకనామిక్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ, హ్యూమన్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ అనమాట. ఈ సిలబస్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి మీరు. ఈ సబ్ టాపిక్స్ లో మొత్తం క్లియర్ గా ఉన్నాయి, ఒకసారి చూడండి. ఆ తర్వాత 30 మార్క్స్ మనకు దేని నుంచి అంటే ఇండియన్ సొసైటీ నుంచి ఇంకో 30 మార్క్స్ ఉంటాయి అన్నమాట. ఇండియన్ సొసైటీ నుండి 30 మార్క్స్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ, సోషల్ ఇష్యూస్, వెల్ఫేర్ మెకానిజం, ఈ మూడు సబ్ టాపిక్స్ అన్నమాట. వీటిలో టాపిక్స్ అన్ని క్లియర్ గా ఉన్నాయి, ఒకసారి చూడండి. ఇవి ఇండియన్ సొసైటీ నుంచి. ఇక ఆ తర్వాత మనకు కరెంట్ అఫైర్స్ నుండి కూడా 30 మార్క్స్ ఉంటాయి. కరెంట్ అఫైర్స్ ఇంటర్నేషనల్ కి సంబంధించినవి, నేషనల్ కి సంబంధించినవి, అలాగే స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినవి కూడా కరెంట్ అఫైర్స్ అడుగుతారు అనమాట. ఇవి 30 మార్క్స్. అలాగే మెంటల్ అబిలిటీ నుండి కూడా 30 మార్క్స్ అడగడం జరుగుతుంది. ఈ మెంటల్ అబిలిటీలో టాపిక్స్ వచ్చేసరికి మనకు లాజికల్ రీజనింగ్, అలాగే మెంటల్ అబిలిటీ, బేసిక్ న్యూమరసీ, వీటి నుండి మనకు మెంటల్ అబిలిటీకి సంబంధించిన 30 మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. టోటల్ గా ఒకసారి మళ్ళీ చూసుకుందాం చూడండి. మనకు స్క్రీనింగ్ టెస్ట్ లో ఇండియన్ హిస్టరీ నుండి 30 మార్క్స్, జాగ్రఫీ నుండి 30 మార్క్స్, అలాగే ఇండియన్ సొసైటీ నుండి 30 మార్క్స్, కరెంట్ అఫైర్స్ నుండి 30 మార్క్స్, మెంటల్ అబిలిటీ నుండి 30 మార్క్స్, టోటల్ గా మనకు 150 మార్క్స్ ఈ స్క్రీనింగ్ టెస్ట్ లో ఉండడం జరుగుతుంది. ఈ స్క్రీనింగ్ టెస్ట్ లో ఎవరైతే క్వాలిఫై అయ్యి మెయిన్స్ కి అర్హత సాధిస్తారో వాళ్ళకు మెయిన్స్ లో పేపర్ 1 ఉంటుంది, పేపర్ 1 పేపర్ 2 రెండు ఉంటాయి. పేపర్ 1 లో వచ్చేసరికి మనకు సెక్షన్స్ ఉంటాయి అనమాట. సెక్షన్ ఏ లో సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 75 మార్క్స్ ఈ టాపిక్ నుండి ఉంటాయి అనమాట. ఒకసారి సిలబస్ మొత్తం క్లియర్ గా చూడండి, పాజ్ చేసి ఒకసారి క్లియర్ గా చూడండి ఒకసారి. ఆ తర్వాత మనకు సెక్షన్ బి లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి 75 మార్క్స్ ఉంటుంది అనమాట. ఇది కూడా ఒకసారి చూసుకోండి సిలబస్. నేచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్, సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇలాంటివి ఈ టాపిక్స్ అన్ని మనకు సెక్షన్ బి లో ఉంటాయి అనమాట. 75 మార్క్స్ సెక్షన్ ఏ లో, 75 మార్క్స్ సెక్షన్ బి లో, టోటల్ 150 మార్క్స్ పేపర్ 1 లో ఉంటాయి అనమాట. ఇక పేపర్ 2 కూడా 150 మార్క్స్ కి సంబంధించింది. ఇందులో సెక్షన్ 1 వచ్చేసరికి మనకు ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ గురించి ఉంటుంది అనమాట. ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ గురించి ఉంటుంది అనమాట. ఇందులో సబ్ టాపిక్స్ వచ్చేసరికి స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, ఎకనామిక్ ప్లానింగ్ అండ్ పాలసీ, మనీ, బ్యాంకింగ్, పబ్లిక్ ఫైనాన్స్ అండ్ ఫారెన్ ట్రేడ్. ఆ తర్వాత అగ్రికల్చరల్ సెక్టార్, ఇండస్ట్రియల్ సెక్టార్ అండ్ సర్వీసెస్ ఇన్ ఇండియన్ ఎకానమీ, ఈ సబ్ టాపిక్స్ అనేవి ఉన్నాయి. ఇంకా 4th స్ట్రక్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ పబ్లిక్ ఫైనాన్స్. ఆ తర్వాత అగ్రికల్చర్ అండ్ ఎలైడ్ సెక్టార్, ఇండస్ట్రియల్ సెక్టార్ అండ్ సర్వీసెస్ సెక్టార్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, వీటి గురించి మనకు సెక్షన్ ఏ లో ఉన్నాయన్నమాట. ఇవి 75 మార్క్స్ అనమాట. 75 మార్క్స్ కి ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ. ఆ తర్వాత సెక్షన్ బి లో వచ్చేసరికి మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ, 75 మార్క్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది. ఇందులో సబ్ టాపిక్ టెక్నాలజీ మిషన్స్, పాలసీస్ అండ్ అప్లికేషన్స్, తర్వాత ఎనర్జీ మేనేజ్మెంట్, ఆ తర్వాత ఎకోసిస్టమ్ అండ్ బయోడైవర్సిటీ,
వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్, ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్. వీటికి సంబంధించి మనకు సెక్షన్ బి నుండి మనకు 75 మార్క్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి ఉన్నాయన్నమాట. సో మనకు పేపర్ 1 పేపర్ 2 లో కలిపి 150 మార్క్స్ 300 మార్క్స్ కి మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది అనమాట. మనం ఒకసారి క్లియర్ గా ఇంతకుముందు చూసుకున్నాం కదా, మనం ఇంకొకసారి క్లియర్ గా చూసుకుందాం. అయితే స్క్రీనింగ్ టెస్ట్ 150 మార్క్స్, ఇందులో సిలబస్ వచ్చేసరికి 30 మార్క్స్, ఈచ్ టాపిక్ నుండి 30 మార్క్స్ ఉంటుంది. ఇండియన్ హిస్టరీ నుండి 30 మార్క్స్, జాగ్రఫీ నుండి 30 మార్క్స్, ఇండియన్ సొసైటీ నుండి 30 మార్క్స్, అలాగే కరెంట్ అఫైర్స్ నుంచి 30 మార్క్స్, మెంటల్ అబిలిటీ నుండి 30 మార్క్స్. ఆ తర్వాత మెయిన్స్ రెండు ఎగ్జామ్లు ఉంటుంది, పేపర్ 1 పేపర్ 2. పేపర్ 1 లో సెక్షన్స్ ఉంటాయి, సెక్షన్ ఏ బి రెండు రకాలుగా ఉంటాయి. సెక్షన్ ఏ వచ్చేసరికి సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 75 మార్క్స్. ఆ తర్వాత ఇండియన్ కాన్స్టిట్యూషన్ 75 మార్క్స్. ఇక పేపర్ 2 లో వచ్చేసరికి సెక్షన్ ఏ ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ. ఆ తర్వాత సెక్షన్ బి వచ్చేసరికి మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇది క్లియర్ గా మనకు గ్రూప్ 2 యొక్క సిలబస్ మనం ఒకసారి క్లియర్ గా చూస్తున్నామాట ఏపీపీఎస్ అనేది. అయితే ఇది నోటిఫికేషన్ అయితే త్వరలో రాబోతుంది. దానికోసం ఇప్పటి నుంచే మీరు సిలబస్ చూసుకొని సన్నద్ధం కావడం వల్ల మీకు రివిజన్ అనేది ఆ తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీ సిలబస్ కంప్లీట్ అయిపోతే ఎంత ఎక్కువ రివిజన్ చేస్తే మీకు అంత ఎక్కువగా గుర్తుండి మీరు జాబ్ సాధించే అవకాశాలు అనేవి మెరుగ్గా ఉంటాయి. కాబట్టి మీరైతే ఒకసారి సిలబస్ చూసుకొని మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేయండి. అయితే ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరికైనా ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే ఖచ్చితంగా షేర్ చేయండి. లవ్ యూ ఆల్, బాయ్.